వెల్కమ్ టు దదో బాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూపించబోతున్నాయి అందరు బీచ్కి వచ్చాము. నేను మా మమ్మీ మా డాడీ అందరు నా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. మా ఫ్యామిలీ అందరినీ చూపించి ఇంట్రడ్యూస్ చేస్తాను. మామూలుగా చూడండి, అందరినీ చూపిస్తున్నాను. ఇగో వీళ్ళు మా పెద్దమ్మ, వీళ్ళందరూ మా రిలేటివ్సే. ఆటో మీద వచ్చారు, బట్ అందరం వచ్చాము. అందరూ హ్యాపీగా బీచ్ లోపలికి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము, ఒకరి తర్వాత ఒకరిలో. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. మా నాన్నేమో ఇక్కడ ఒక సాంగ్ షూటింగ్ తీయాలరా అని చెప్పి షూటింగ్ రెడీ అయ్యారు. ఇదిగో తిను నా కూతురు అయింది, మా అన్నయ్య కూతురు అనమాట. మా అన్నయ్య కూతురు వీడియోకి చూడమంటే ఓహో నేను చూడలేను మొహటం పడుతుంటే మా అన్నయ్య చూపించాడు. మళ్ళీ నీటి క్లీన్ చేస్తున్నాడు. అయిపోయింది. మా నాన్నేమో షూటింగ్ ప్లేస్ కోసం ఎత్తుక్కుంటున్నాడు. మా అమ్మాయేమో అట ఇక్కడ ఇట అని ఎలా ఆలోచిస్తూ ఉందన్నమాట. మా అమ్మకి ఏం తెలియట్లేదు. మా నాన్న వద్దరా లేకపోతే లేదని మా నాన్న ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. ఇంకా మా తమ్ముడు వచ్చేసి, మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, ఎల్లో కలర్ షర్ట్, మా తమ్ముడు అనమాట. తను కూడా వస్తున్నాడు, బట్ అందరినీ కవర్ చేయాలి కాబట్టి అందరినీ కవర్ చేస్తూ నేను వస్తున్నాను అనమాట. అదిగో ఫ్రెండ్స్, అదిగో అక్కడ కనిపిస్తుంది మా మస్తాని అక్క. అసలు అంతా మెయింటైన్ చేసేది తనే, కనపడదు కానీ అంతా మెయింటైన్ చేసిద్ది. వీళ్ళంతా చుట్టాలి. తీర వచ్చేసరికి బీచ్. అది మా అల్లుళ్ళు ఇద్దరు వాళ్ళు అసలు మాట వినరు. ఇంకా బీచ్ వ్యూ చూపిద్దాం అనుకున్నాం. మీకు మొత్తం బీచ్ వ్యూవే. అంతా చూడండి, అంత ప్రశాంతంగా, ఎంత కూల్గా ఉంది. బట్ ఇక్కడ వస్తుంది చల్ల గాలి కోసం అల్లలికి. అబ్బా వాటే క్లైమేట్. ఇంక ఈ టైంలోనే మా నాన్న షూటింగ్ ఉంది రమ్మన్నాడు. అలా వెళ్తుంటే మాకు నత్తు సంథింగ్ ఏదో తెలీదు, దాంతో కాసేపు ఆడుకున్నాం, ఫోటోలు తీసుకున్నాము. అది మీకు చూపిద్దాం అనుకున్నాను. ఈ రేర్ అనమాట, అసలు కనపడట్లేదు. అప్పట్లో అయితే ఫుల్ ఉండేవి, ఇప్పుడు అసలు అయితే ఇది ఒక్కటే కనబడింది. నేను బీచ్ మొత్తంలో ఇదో నేను ఒక్కదాన్ని చూశాను. నేను అసలుకి ఇది భలే నడుస్తుంది, చూసారా అంత స్లోగా. నేను పరిగెత్తడం మాత్రం భలే పరిగెత్తింది. సూపర్ హైలైట్ అనమాట. మీకు లైవ్లో చూస్తే ఇంకా రేవా అనిపించింది. ఈ రేర్ అనమాట. లొకేషన్స్ ఒక్కటే నాకు కనిపించింది. ఇది యాక్చువల్లీ చాలా కనిపిస్తాయి. ఇంకా మా అల్లుళ్ళు నంది అంటే వీళ్ళని సాంగ్ పెట్టి తీసానమాట. మళ్ళీ ఒక సాంగ్ వేసుకోవాలి, తర్వాత ఎడిట్ చేస్తాను. మళ్ళీ మీరు నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్పాను. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. అదొక వీడియో అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.